అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇదేంటి అన్నట్టంటే మాకు కెనడా డే లాంగ్ వీకెండ్ అనమాట. సో జూలై 1న కెనడా డే మాది. సో అట్లా ఒక 3 days వరుసగా సెలవులు వచ్చినాయి కదా అని చెప్పేసి ఎటన్నా దూరం వెళ్దాము అన్నట్టంటే అసలు మామూలుగా రష్ ఉండదు అనమాట. యూఎస్ వెళ్దామంటే అసలు బార్డర్లు అన్నీ కూడా కిలోమీటర్ల కొద్ది రష్ ఉంది ఆడ. సో అటు పోవడం కూడా వేస్టే. ఇంకా సరే అని చెప్పేసి వేరే ఏదన్నా దూరం ఉండే సిటీస్కి వెళ్దాము అంటే సేమ్ అంతే, రోడ్డు మీద ట్రాఫిక్ మాత్రం మామూలుగా ఉండట్లేదు. ఇంకా సరే ఇది పక్కన, మా ఊరు పక్కన ఇది వైట్ రాక్ అనమాట, ఇది వేరే ఊరు. సో ఇదేంటి అన్నట్టంటే యూఎస్కి బార్డర్ అనమాట ఇది. ఇంకా ఇది దాటితే మీకు బ్లెయిన్ వచ్చేస్తుంది యూఎస్ వాషింగ్టన్లో. సో సరే ఇక్కడ ఏంటి అన్నట్టంటే వైట్ రాక్ పియర్ అని ఉందన్నమాట. సో అదేంటి అన్నట్టంటే బౌండరీ బేలో ఇది ఒక పియర్ అనమాట. సో దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది. సో ఇదేంటి అన్నట్టంటే మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ ఈ ఏరియాలో. సో సరే అది చూపిద్దాం మీకు అని చెప్పేసి ఈరోజు ఇటు బయలుదేరాము. కాకపోతే ఇక్కడ రైడ్ చూసారు కదా ఎంత ఆనందంగా ఉంటుంది అన్నట్టు, మొత్తం స్టీప్గా ఉంటుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది మనకి నడపాలంటే, బట్ ఇది రెగ్యులర్గా వచ్చే రూట్ కాబట్టి బాగా అలవాటు ఉండింది మాకు. దాంతోపాటు ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇక్కడ పీక్ అవర్స్ ఏంటి అన్నట్టంటే మొత్తం అసలు మీకు ఫుల్ నిండిపోయి ఉంటుంది ట్రాఫిక్తో. మీకు ఇక్కడ పార్కింగ్ దొరకాలన్నా లేకపోతే ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళాలన్నా వెహికల్ చాలా ఇబ్బంది అవుతుంది. లక్కీగా నేనేం చేశానంటే నా ఆఫీస్ అయిపోయిన వెంటనే బయలుదేరిపోయామన్నమాట. సో ఆఫ్ కోర్స్ 4:35 అట్లా రీచ్ అయిపోయాము. ఇంకా ఇప్పుడు ఏంటి అన్నట్టంటే కొద్దిగా దాన్ని ఏమంటారు అన్నట్టంటే ఎక్కువ రష్ అయితే ఏం లేదు. సో కాబట్టి మాకు ఈజీగానే అన్నీ దాన్ని ఏమంటారు యాక్సెస్లు కానీ ఇవి కానీ ఈజీగా అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ వాచిపోతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఎందుకంటే టూరిస్ట్ స్పాట్ కాబట్టి గట్టి వెలుస్తాడు వాడు పార్కింగ్. మనకి వేరే చోట్ల ఏంది అన్నట్టంటే గంటకి $1.50-2 అయిపోతుంది పార్కింగ్ అయితే. కానీ ఇక్కడికి వచ్చేసరికి గంటకి ఏంటంటే $4.90 ఏమో కట్టాం మొత్తానికి. సో $4.95 to $5 మనకి పార్కింగే వాచిపోతుంది. సో ఇంకోటి ఏంటి అన్నట్టంటే మీరు పార్కింగ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 hours అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు పార్కింగ్ పెట్టి పియర్ దగ్గరికి వెళ్ళి దాని ఎండ్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మీరు స్కల్ప్చర్స్ దగ్గరికి అంతా వెళ్ళి వైట్ రాక్ వరకు వెళ్ళి రావడానికి టైం పడుతుంది ఈజీగా. సో 2 hours మీరు మినిమం పార్కింగ్ తీసుకోండి. ఫైనల్లీ మనం ఇప్పుడు వైట్ రాక్ పియర్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఇది చూడుర్రి, ఇప్పుడు మనకి ఏంది అన్నట్టంటే అటు సైడ్ అంతా మీకు బౌండరీ బే ఉంటుందన్నమాట. సో నిన్న మనం మడ్ బే పార్క్లో మాట్లాడుకున్నాం కదా, ఏంటి అన్నట్టంటే అది 2 rivers కలియక అని చెప్పేసి, ఒకటి వచ్చేసి సర్పెంటైన్, ఒకటేమో బౌండరీ బే. సో ఇది బౌండరీ బే అనమాట. సో దీని చుట్టూ ఏంటి అంటే ఇసుక ఉండదు. మీరు లోపల పోతున్నామంటే మొత్తం బురద మట్టి ఉంటుంది అనమాట. ఏది ఆ ఒడ్డులాగా ఫామ్ అవుతుంది కదా, అదంతా బురద మట్టితో ఫామ్ అయి ఉంటుంది. ఎందుకు అన్నట్టంటే దీంట్లో సాల్ట్ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్ 2 మిక్స్ అవుతాయి అనమాట. సో మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే టూరిస్ట్ స్పాట్స్. అక్కడ రెస్టారెంట్స్, దాని తర్వాత బయట నుంచి వచ్చిన పబ్లిక్ అంతా కూడా అక్కడ స్టే చేస్తారనమాట. సో ఎర్లీ 1950sలో ఏమైపోయింది అన్నట్టంటే వైట్ రాక్ పాపులేషన్ అంతా 400కి పడిపోతే అప్పుడు ఇక్కడ లోకల్ గవర్నమెంట్ దాని తర్వాత కమ్యూనిటీస్ కలిపి దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి మనం అని చెప్పేసి అప్పుడు టూరిస్ట్ అట్రాక్షన్స్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ పెంచడం జరిగిందనమాట. ఎక్కువ ఫండ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా ఎక్కువ మైగ్రెంట్స్గా ఉండిపోయి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సెటిల్ డౌన్ అయిపోయారు ఇదే బిల్డింగ్స్లో. అది ప్రస్తుతానికి ఏమో గట్టి సంపాదిస్తారు వాళ్ళు అట్లా. సో ఇప్పుడు చూసారు కదా, ఇది ప్లేసే చాలా బాగుంటుందండి. ఎందుకంటే రైట్ సైడ్ అంతా వాటరు, రైల్వే ట్రాక్, లెఫ్ట్ సైడ్ అంతా సీ ఫేసింగ్ ఇల్లులు అనమాట. అసలు మామూలుగా కాదు, చాలా బాగా అనిపించింది నాకు ఇది చూస్తుంటే. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటేనే అసలు మొత్తం స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుందండి. అసలు ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా ఏమున్నా ఒక్క 2 kilometers ఇక్కడ వాక్ చేయండి, మీకు నిజంగా చెప్తున్నాను కదా, అసలు ఆ ఎన్వైరన్మెంట్, ఆ వైబ్ అబ్బో మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇది 1970s వరకు ఇది స్టేషన్ అనమాట. ఇక్కడ అన్ని రోజుకి ఇది 3 సార్లు ప్యాసింజర్ ట్రైన్ ఆగేదన్నమాట జనాలను వేసుకొని పోవడానికి. కానీ ఇప్పుడు ఏంటి అంటే అదొక మ్యూజియం చేసి పడేశారు దాన్ని ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఏమి ట్రైన్లు ఆగుతలేదు. కాకపోతే ఆ ట్రాక్ మీద ఏదైతే చూపించానో అక్కడైతే మామూలుగా గూడ్స్ ట్రైన్లు అవన్నీ అయితే యూఎస్కి వెళ్తుంది. ఎందుకంటే ఇది ఒకటే మనకి ఏంటి అన్నట్టు రైల్వే కనెక్షన్ అనమాట. ఏది ఫ్రమ్ బ్రిటిష్ కొలంబియా, వ్యాంకోవర్ నుంచి బ్లెయిన్ వాషింగ్టన్ వరకు. సో అట్లా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, ఈరోజు ఏంటంటే ఇక్కడ ఏదో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. మనకి కెనడా డే కంటే ముందు ఏంటి అంటే కొద్దిగా హడావిడి ఉంటుంది కదా. సో ఈ ఏరియా అంతా కూడా మొత్తం డిఫరెంట్ ఆర్ట్ క్రాఫ్ట్స్, దాని తర్వాత మీ కూర్చొని మీ బొమ్మలు వేస్తారు, అవన్నీ చేస్తారు అనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటి అంటే బాగా నచ్చింది, ఇక్కడ వీళ్ళు సంపాదించే మనీ కానీ లేకపోతే మనం ఏదన్నా డబ్బులు స్పెండ్ చేయడం కానీ అవి మనం చేస్తే ఏంటంటే దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ మనీ ఈ పియర్కి, దాని తర్వాత ఈ వైట్ రాక్ కమ్యూనిటీకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఏంటి అంటే ఫుడ్ స్టాల్స్. ఇది ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పాను కదా, అక్కడ వ్యాంకోవర్ సైడ్ నుంచి ఏదో బ్యాండ్ కూడా వచ్చింది.
సో బ్యాండ్ వాయిస్తుంది. ఇంకా సరే ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, కొద్ది కాఫీ తాగుదాం ఇట్లా అని చెప్పేసి వచ్చినాము. కాకపోతే ఏంది అన్నట్టు ఇదంతా తెల్లోళ్ళ పాపులేషన్ ఎక్కువ ఇక్కడ. సో దానివల్ల ఏమైపోయింది అన్నట్టు అసలు మాకు కాఫీ సరే దొరకలేదు అనుకోండి, కాకపోతే ఏమైనా తిందామంటే కూడా మొత్తం అన్ని హాట్ డాగులు, ఆ డాగులు, ఈ డాగులు, ఊల్ డాగులు, అన్ని డాగులే అంతే. తినడానికి దాన్ని ఏమంటారు, లేకపోతే సూషి బూషి గూషి అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ అంతే. ఇంకా మనకి సమోసాలు గిట్రా ఏమైనా కావాలంటే దొరకలే మనకి. పంజాబీ స్టాల్ అయితే ఒకటి ఉంది, కాకపోతే ఏంది అన్నట్టు అక్కడ పోవాలంటే మన జోబుల్లో పైసలు గలగల్లా ఆడుతుండాలి, లేకపోతే కష్టం ఆడ. ఎందుకంటే రేట్లే లిటరల్లీ డబుల్ ద రేట్స్ అనమాట. ఎందుకంటే ఇది టూరిస్ట్ స్పాట్ కదా. సో ఒక్కసారి వచ్చిన వాక్-ఇన్ పబ్లిక్ మళ్ళీ రారు ఇక్కడికి. సో దానివల్ల ఏంటంటే రేట్లు మంచిగా వాయి కొడతారు వీళ్ళు అట్లా. సో మేము చూసి ఇంకా మాకేం తినడానికి లేదు కదా అని చెప్పేసి మేము ఏం చేసామంటే సరే బ్యాండ్ అన్న విందాం పదా అని చెప్పేసి కాసేపు బ్యాండ్ దగ్గరికి వెళ్ళి బ్యాండ్ వినిన తర్వాత అటు నుంచి అటు పియర్కి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసాం. సో అయిపోయినప్పుడే సరే పియర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరినాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు పియర్ లోపలికి వెళ్ళాలి అన్నట్టు ఇక్కడ చూసారా ఏంటి, ఇక్కడ రైల్వే క్రాసింగ్ దాటి మళ్ళీ తర్వాత ఆ పియర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట, అది ఎంట్రన్స్. సో ఇప్పుడు ఇక్కడ చాలా బాగుంటుంది, అంటే నిజంగా ఒక ట్రైన్ వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది అంటే చూడడానికి ఒక కనుల విందులాగా కనిపిస్తుంది మీకు ఇది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే మొత్తం మీకు పార్క్, దాని తర్వాత మొత్తం ఈ ట్రెంచ్ అంతా ఉంటుంది నడుచుకోవడానికి. సో నిన్న నేను మడ్ బే పార్క్లో చెప్పాను కదా, ఇది బౌండరీ బే, దాని తర్వాత సర్పెంటైన్, వీటిల్లో ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో ట్రావెల్ చేస్తూ వచ్చిన బర్డ్స్కి అది రెస్టింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ని, దాని తర్వాత సీ క్రియేచర్స్ని మీరు అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంది అన్నట్టు మనం పోయినప్పుడు మాత్రమే కనిపించవు, వేరే వాళ్ళు పోయినప్పుడు అయితే మస్తు కనిపిస్తాయి అట్లా. సో ఇది చూసారు కదా, అందరు ఇక్కడ ఫోటోలు దిగుతారు యూజువల్లీ. ఏంటి అన్నట్టు ఇట్లా వైట్ రాక్ బీసీ కెనడాస్ లాంగెస్ట్ పియర్ అనమాట. ఇదేంటంటే దగ్గరగా 1/2 కిలోమీటర్ దాటి ఉంటుంది అనమాట, మోర్ దాన్ 1600 feet లెంత్ ఇది. సో దీని స్టోరీ ఏంటి అన్నట్టంటే 1912లో బేసికల్లీ ఒక చిన్న అది వేశారనమాట. ఏంటి అంటే చిన్న డాక్ లాగా వేశారు. కానీ ఆ టైంలో వచ్చిన దీనివల్ల ఏంటి మన దాన్ని ఏమంటారు వరదల వల్ల అదంతా కొట్టుకుపోయింది అనమాట. కొట్టుకుపోతే ఏమైంది, మళ్ళీ 1914 వీళ్ళు ఆగస్టు వరకు మళ్ళీ ఇంకొక పియర్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే 1914 ఆగస్ట్ వరకు ఓపెన్ చేయాల్సింది, అప్పుడు ఏమైంది World War I స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేసరికి ఏంటంటే ఆ ఓపెనింగ్ అనేది కొద్దిగా డిలే అయ్యి అదేమైపోయింది నవంబర్కి వెళ్ళిపోయింది అనమాట ఓపెనింగ్. సో ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా బ్రిటిష్ కాలనీ, సేమ్ మన ఇండియాలోనే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని కూడా వదిలిపెట్టాలి. సో బ్రిటిష్ కాలనీ అయ్యేసరికి వీళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపెంట్స్ కదా. సో వీళ్ళకి ఏంటి అన్నట్టంటే స్టీమ్ బోట్స్ అవి ఇవి అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ట్రైన్ రూట్ ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మీకు యూఎస్కి వెళ్ళొచ్చు, ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఇటు పైన దాన్ని ఏమంటారు వ్యాంకోవర్ వరకు వెళ్ళొచ్చు కదా. సో దానివల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రూట్స్ అనమాట వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బౌండరీ వేలో ఏంటంటే క్రాబ్స్, దాని తర్వాత ఫిషెస్ ఇవన్నీ గట్టిగా దొరుకుతాయి అన్నమాట. సో ఆ టైంలో ఏంటి అన్నట్టంటే వీళ్ళకి మెయిన్ ఫుడ్ కూడా ఏదైతే ఉందో, ఏది మన వాటర్ రిసోర్సెస్ ప్లస్ వాటర్ దాన్ని ఏమంటారు సీ ఫుడ్, అవన్నీ కూడా ఇక్కడ నుంచే వీళ్ళు లాగేవాళ్ళు అనమాట ఇక్కడ ఎక్కువగా. సో అట్లా దానివల్ల ఏంటి అన్నట్టంటే ఇది వన్ ఆఫ్ ద మేజర్ రిసార్ట్స్ అయిపోయింది వీళ్ళందరికీ కూడా. అండ్ దాని టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అన్నట్టంటే ఇప్పటి వరకు చాలాసార్లు రిపేర్లు అన్నీ చేసారు. కాకపోతే ఏంటంటే ఎటు తిరిగినా వరదలు, దాని తర్వాత పెద్ద పెద్ద గాలివానలు వచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్టుంటే ఖచ్చితంగా ఇదంతా వుడ్తోనే చేస్తారు కదా. సో కాబట్టి అది ఇరిగిపోవడం జరుగుతుంది అని చెప్పేసి మీకు ముందు రాళ్ళు కనిపిస్తున్నాయి చూసిరా, మీరు ఇందాక డ్రోన్ షాట్స్లో మీకు పెట్టినా కదా, ఏది రాళ్ళు మొత్తం ఇట్లా యాంకర్ లాగా వేసిరని చెప్పేసి. సో ఎక్కువ పెద్ద అలలు వచ్చినా కానీ లేకపోతే ఫ్లడ్స్ వచ్చినా కానీ ఈ పియర్ని డైరెక్ట్ హిట్ చేయకుండా ఉండాలి అన్నట్టు వాళ్ళు అక్కడంతా ఒక స్టోన్స్తో ఒక వాల్ లాంటిది నిర్మించారనమాట అక్కడంతా కూడా. ఓకేనా. సో మనం వెళ్ళినప్పుడు అసలు వీళ్ళు దేనికి మనం ఏంటంటే పెద్ద పెద్ద షిప్స్ ఆగడానికి ఏమో అని అనుకుంటాము, కానీ కాదు, అది డాకింగ్ స్టేషన్ అయితే కాదు. అదేంటంటే ఫ్లడ్స్ కానీ లేకపోతే దాన్ని ఏమంటారు ఇట్లా మన పెద్ద పెద్ద గాలివానలు వచ్చినప్పుడు ఈ పియర్కి ఏం డ్యామేజ్ కాకుండా ఉండడానికి వాళ్ళు అట్లా పెట్టిరు అనమాట. అది ఆ స్టోన్స్ యొక్క స్టోరీ అనమాట అది. సో
సో ఫైనల్లీ మనం ఈ పియర్ ఎండింగ్ వరకు వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఏంటి అన్నట్టంటే మీకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అంటే మీరు కిందకి వెళ్ళి క్రాప్స్ పట్టుకోవాలన్నా, ఫిషింగ్ చేయాలన్నా కూడా మీరు మీ ఎరాన్ని పట్టుకొని వచ్చేసేసి మంచిగా దిగిపోయి చేసుకోవచ్చు. సో అట్లా ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టంటే ఈ దారి పొడుగుతా మీకు అన్ని స్టోరీస్ రాసుంటారనమాట. అంటే మీకు లాస్ట్ షిప్ ఎప్పుడు వచ్చింది ఇక్కడికి, ఇదేంటంటే ఎక్కువ స్టీమ్ షిప్స్ నడిపే వాళ్ళనమాట ఇక్కడ. సో దాని తర్వాత వీళ్ళు ఫస్ట్ నేషన్స్ ఎప్పుడు వచ్చారు అంటే ఫస్ట్ నేషన్స్ ఇక్కడ సిమోమా ట్రైబ్ అని చెప్పేసి అటు సైడ్ ఉంటుంది. సో బేసికల్లీ ఏంటి అన్నట్టంటే ఈ ఎదురుగా మీకు ఏదైతే బౌండరీ బే రివర్ కనిపిస్తుందో, సో ఇదేంటి అన్నట్టంటే ఇది కెనడా సైడ్లో ఉండేదాన్ని బౌండరీ బే అంటారు. ఆ దూరంగా చూస్తారు కదా అదంతా యునైటెడ్ స్టేట్స్. సో దాంట్లో ఉండేదాన్ని సిమోమా బే అని అంటారు అనమాట. సిమోమా అనేది ఒక ఫస్ట్ నేషన్ ట్రైబ్ అది. సో సిమోమా బే అంటారు దాన్ని. ఇటు సైడ్ అంతా కూడా బౌండరీ బే అంటారు అనమాట. సో ఏంటి అన్నట్టు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ఒక సాల్ట్ ప్లస్ ఫ్రెష్ వాటర్ కలిసిన కలయిక ఉన్న రివర్ అనమాట ఇది. సో దానివల్ల కింద సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మొత్తం బురదనే, మీకు ఇక్కడ ఇసుక కనిపించదు, మొత్తం బురద ఉంటుంది అనమాట. కాకపోతే కిందకి మీరు చూసినట్టయితే క్లియర్గా అన్నీ కనిపిస్తాయి మీకు. అంటే లోపల ఏముంది, క్రాప్స్ కూడా మీకు లిటరల్లీ అక్కడ కిందకి వెళ్ళారు అనుకోండి మీకు క్రాప్స్ కూడా కనిపిస్తుంటాయి. సో వీళ్ళందరూ అక్కడ చూస్తారు కదా మొత్తం ఫిషింగ్ క్రాప్స్ పట్టుకోవడానికి మంచి అదేంటి అవి వేసుకుంటారు అనమాట. సో అవే రాళ్ళు ఎదురుగా మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లడ్స్ గిట్స్ రాకుండా ఉండడానికి వాళ్ళు అట్లా మొత్తం రాళ్ళన్నీ ఏర్పాటు చేసిరు అనమాట. ఎందుకు అన్నట్టంటే ఇది మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలంటే వీళ్ళకి పెద్ద తలకాయ నొప్పి అది. ఎందుకు అన్నట్టంటే చాలా కమ్యూనిటీ ఫండ్స్ వెళ్ళిపోతాయి దీంట్లోకి. దాని తర్వాత ఇప్పుడు టూరిస్టులు వచ్చిన డొనేషన్స్ ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత ఎక్కువ మ్యాన్ పవర్ ఇవన్నీ వాడాల్సి వస్తుంది అనమాట. వీళ్ళు మస్తు సార్లు చేసేసారు అట్లా. సో కాబట్టి అందుకోసమే ఈసారన్నా సెక్యూర్డ్గా పెట్టుకోవాలని చెప్పేసి అట్లా చేసారు. సో ఇప్పుడు కింద వీళ్ళు ఏంటి అన్నట్టంటే యూఎస్ సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చే వాళ్ళు ఏంటి అన్నట్టంటే వాళ్ళ బోట్స్తో వచ్చేస్తారు. అంటే మనం సరదాగా క్యాబ్లలో వెళ్తాం కదా, జస్ట్ క్యాబ్ బుక్ చేసుకునేసి. ఇక్కడ కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ ఏంటి అన్నట్టంటే బోట్లు ఉంటాయి, సొంత బోట్లు. సో వాళ్ళు సరదాగా బోట్లు వేసుకుని యూతల సైడ్కి వచ్చి మంచిగా ఇక్కడ వైట్ రాక్ మొత్తం అంతా ఇది దాన్ని ఏమంటారు ఐస్ క్రీమ్లు, ఇంగ్లీష్లో రెస్టారెంట్లు మస్తు ఉన్నాయన్నమాట ఇక్కడ. అవన్నీ వాళ్ళు నార్మల్గా పర్చేస్ చేసి బోట్లలో వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. సో ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసినా మొత్తం యునైటెడ్ స్టేట్స్ కిందకు వస్తుంది అనమాట, వాషింగ్టన్ సైడ్. సో అదంతా కూడా సిమోమా బే, ఇదంతా కూడా బౌండరీ బే మన సైడ్ ఉండేది. సో అట్లా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది పియర్కి లాస్ట్ పాయింట్. ఓకే, సో లిటరల్లీ ఎగ్దమ్ లాస్ట్ పాయింట్ అనమాట పియర్కి ఇది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక మంచి స్టోరీ ఒకటి జరిగింది. ఇది పిక్వెల్ అని చెప్పేసి ఒక స్టోరీ ఉందన్నమాట. ఏంటి అన్నట్టంటే మనకి ఎట్లాగో సముద్రుడు ఐడియా ఉన్నాడు కదా, ఇప్పుడు ఏంటంటే సముద్రాన్ని కాపాడేది సముద్రుడు, రైట్? సో అప్పుడు అతను ఎంగేజ్లో ఉండేటప్పుడు ఏం జరిగింది అన్నట్టు అంటే ఇట్లా మనకి కుమామే అని చెప్పేసి ఒక ట్రైబ్ ఉండింది అనమాట ఇక్కడ, సైలిస్ సీ, ఇదంతా కూడా సైలిస్ సీ కిందకు వస్తుంది. సో ఆ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అనమాట కుమామే ట్రైబ్ నుంచి సముద్రుడు, అంటే బేసికల్లీ అక్వామ్యాన్ మన మోడర్న్ భాషలో. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ నాన్న దగ్గర పోతే వాళ్ళ నాన్న ఏమంటాడు, అమ్మాయి వాళ్ళ నాన్న, అరే బాబు చూడు నువ్వు సముద్రం నుంచి వచ్చినోడివి, నువ్వు అక్కడ బతికేటోడు, నీ ప్రజలందరూ ఆడుంటారు, ఈమెమో ఇట్లా ల్యాండ్ మీద బతికేది, నేను ఇయ్యను అని చెప్తాడు. ఇంకా మనోడికి హీరోకి మామూలు కోపం రాదుగా, అక్వామ్యాన్కి ఇంకా ఫుల్ కోపం వచ్చేసేసి ఇంకా అమ్మాయిని తీసుకునేసేసి ఏంటి అంటే ఒక స్టోన్ ఉంటుంది అక్కడ ఎదురుగా వైట్ రాక్ కనిపిస్తుంది, వైట్గా పెద్ద రాక్. ఆ స్టోన్ని తీసుకొని ఏమంటాడు అన్నట్టంటే నేను ఇక్కడ నుంచి ఎక్కడైతే ఇసిరేస్తానో దీన్ని, ఎక్కడైతే పడుతుందో అక్కడ పోయి మన లైఫ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇసిరేస్తాడంట ఈ సైలెస్ సీలో ఒక పార్ట్ నుంచి. అది 60 మైల్స్ ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ పడిందంట వైట్ రాక్లో. ఇక్కడ ఎదురుగా వైట్ స్టోన్ కనిపిస్తుంది కదా గదే, అది పడిన తర్వాత ఏంటంటే ఆ సముద్రుడు, దాని తర్వాత ఇది ఆక్వామ్యాన్ ప్లస్ అతను ప్రేమించిన ఆమె ఇద్దరు ఇక్కడికి వచ్చి లైఫ్ స్టార్ట్ చేసారు అనమాట. సో అందుకోసమే అఫ్కోర్స్ సముద్రం అంటే దేవుడే కదా, మన భాషలో దేవుడే కదా. సో అందుకోసమే ఇక్కడికి ఉండే స్టోన్స్ ఏంటి అన్నట్టంటే ప్రత్యేకత దానివల్ల ఉందన్నమాట. సో దాన్ని పిక్వెల్ స్టోన్ అంటారు. సో ఇదేంటి అన్నట్టంటే దానివల్ల ఇక్కడ ఉండే ఏరియాకి కూడా న్యాచురల్ పవర్స్ ఉంటాయి అని చెప్పేసి టాక్. ఒకవేళ మీరు ఇది విజిట్ చేసినట్టయితే ప్లేస్, ఖచ్చితంగా మీరు ఇక్కడ స్టోన్స్, ఇక్కడ మొత్తం ప్రతి స్టోర్లో ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అవి ఇవి అమ్ముతూ ఉంటారు. కుదిరితే కొనుక్కొని వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఏదైనా స్టోన్స్ మంచిగా అక్కడ ఒడ్డున దొరికితే కనుక జోలు పెట్టుకుని పోండి. నేనైతే ఒకటి వినాయకుడి విగ్రహం తీసుకున్నాను స్టోన్తో చేసింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకోటి ఏంటంటే ఒకటి పెన్ తీసుకున్నాను అనమాట. పెన్లో పైన అంతా కూడా డిఫరెంట్ స్టోన్స్ ఉంటాయి. వాళ్ళ నమ్మకం ఏంటి అన్నట్టంటే ఆ పెన్తో సైన్ చేసినా, ఏమన్నా రాసినా, ఏం చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది కంపల్సరీ అని చెప్పేసి ఒక బిలీఫ్ ఉందన్నమాట ఇక్కడ. సో ఎతకండి, ఎందుకంటే నేను ఆ పెన్ కోసం 4-5 టైమ్స్ తిరిగాను. నేను తిరిగిన తర్వాత అప్పుడు దొరికింది నాకు.
ఎందుకు అన్నట్టు అది యూజువల్గా వాళ్ళు ఆ స్టోన్స్ అన్ని కలిస్తేనే, డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్స్ ఉన్న స్టోన్స్ కలిస్తేనే వాళ్ళు చేస్తారంట ఆ పెన్స్ని, లేకపోతే చెయ్యరంట వాళ్ళు. ఇంకా అట్లా అది సంగతి. సో ఫైనల్లీ మనం ఇంకా డ్రోన్ ఎగరేద్దామని చెప్పేసి బయటకు వస్తున్నాం. ఎందుకంటే పియర్ మీద నుంచి అయితే డ్రోన్ ఎగరేయడం కుదరదు, ఎందుకంటే అది హోమ్ పాయింట్ తీసుకోదు కాబట్టి. సో బయటకు వచ్చి ఇందాక చూపించాను కదా, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటి అన్నట్టే మీకు మొత్తం వాక్వే అనమాట. మీకు ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్లు మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అన్నట్టు మంచి వైబ్ అనేది వస్తుంది అబ్బా మీకు. అది సమ్మర్లో వెళ్ళినా, ఎండ ఉన్నప్పుడు వెళ్ళినా, ఎండ లేకపోయినప్పుడు వెళ్ళినా కూడా మీకు మస్తు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పియర్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే కెనడాలో ఉన్న లాంగెస్ట్ పియర్ అనమాట. మీరు మొత్తం టొరంటో అన్ని పోయి రండి, కానీ ఇదే. సో మీరు ఇట్లా వాక్వే మీద వెళ్తుంటే ఇక్కడ చూసారు కదా చెట్లు. సో ఇవన్నీ ఏంది అన్నట్టు ఈ సాల్ట్ పరిస్థితులకి, సిచ్యువేషన్స్కి పెరిగేటివి అనమాట. సో వీళ్ళు ఏంటంటే ప్రతి దానికి ఒక న్యాచురల్ పవర్ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి బాగా నమ్ముతారు ఈ ప్రజలు. సేమ్ మనలానే, మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినాం అనుకోండి ఇండియాలో, ఏమంటాం, అరే అక్కడ వైబ్స్ బాగుంటాయి, అక్కడ చుట్టుపక్కల ఏరియాలో కూడా మంచి ఇట్లా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, నేచర్లో ఇట్లా ఉంటుంది అని అంటాం కదా. వీళ్ళు కూడా, ఈ ప్రజలు కూడా ఎట్లనే నమ్ముతారు, కాకపోతే ఒక డిఫరెంట్ వేలో. ఏంటి అన్నట్టు వాళ్ళకి రాళ్ళల్లో, దాని తర్వాత చెట్లల్లో, వీటిల్లో మంచి న్యాచురల్, దాన్ని ఏమంటారు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి కదా ఇది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఏవైతే స్కల్ప్చర్స్ రోడ్ మీద అంతా చూస్తున్నారో అవి కొనాలంటే కొనుక్కోవచ్చు అనమాట. మీకు కింద అది బార్కోడ్ ఇచ్చి ఉంటాడు వాడు, ఇంకా స్కాన్ చేసిరంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏవో చూడురి. సో ఇదేంటి అన్నట్టు ఇప్పుడు 1900s ఏంటి అన్నట్టు వీళ్ళ మాస్టర్ కోసం ఇది వెయిట్ చేసేది అనమాట. కుక్క రోజు పని చేయడానికి పోయేటోడు పాపం వాళ్ళ మాస్టర్. పోయి వచ్చేసరికి ఇది ఇక్కడ బే దగ్గర వెయిట్ చేస్తూ ఉండేది అనమాట. సో దీన్ని కూడా వాడు, అంటే అఫ్కోర్స్ ఇట్స్ పాజిటివ్ వైబ్, కాకపోతే అదొక వీళ్ళకి చిన్న చిన్న సంతోషాలు అంటారు కదా, అట్లాంటివే. సో ఇప్పుడు మనం డ్రోన్ ఎగరేయాలంటే మనకు మంచి స్పేషియస్ సర్వీస్ కావాలి. ఇంకా సరే చూస్తున్నాం ఏడ దొరుకుతుందా అంటే, లోపలికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకున్నాము. సరే అని చెప్పేసి నెమ్మది నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న నల్లగా ఏది మనకి ఒడ్డులాగా కనిపిస్తుంది కదా, అది అసలు ఏంటి అన్నట్టు అదంతా బంకమట్టి, అది అంటే లిటరల్లీ బురద. ఎందుకు అన్నట్టు దీని లోపల ఏంది అంటే ఇసుక రాదనమాట. ఇసుక మీకు చూడాలి అన్నట్టు మీరు వేరే బీచెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ బే కానీ, కిచ్చిలానో కానీ, లేకపోతే అటు సైడ్ రెక్ కానీ, అట్లాంటి వాటికి వెళ్తే ఏంటంటే ఇసుక చూస్తారు. ఇదేంటి అంటే మొత్తము యూతల సైడ్ బౌండరీ బే, అంత సర్పెంటైన్ సైడ్ ఉండేటివన్నీ కూడా ఏంటి అన్నట్టు బంకమట్టి, మొత్తం బంకనే. మీరు పెట్టారా కాలు రప్ప దిగిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు చూసిరంటే అసలు చిన్నపిల్లలు, పెద్దలు మామూలు ఎవరుతలేరు అసలు. వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఒక లిమిట్ వరకు వెళ్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి అన్నట్టు వీళ్ళు ఏందో అంటే మన దగ్గర బీచెస్లో చూస్తే కనుక మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దూరం పోనీరు కదా. ఇక్కడ అట్లా కాదు, ఎవరు కనిపించలే నాకు ఇక్కడ దాన్ని ఏంటి రిస్ట్రిక్ట్ చేసేవాడు. సో మీరు చూసినట్టయితే మాకు ఇక్కడ ఎండిపోయిన అది చెట్టు ఉంది కదా, ఆ బొంద, దాని మీద ఏంటి అంటే కూర్చొని ఎగరేద్దామని చెప్పేసి ఇంకా అది పట్టుకొని వచ్చినాం. సో ఇప్పటి నుంచి కొన్ని డ్రోన్ షాట్స్ పంపిస్తాను, చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మొత్తం సిటీ మీద ఎక్కువ ఫ్లై చేయలేము ఈరోజు, ఎందుకంటే ఏదో రిస్ట్రిక్షన్ ఉందంట అక్కడ సంథింగ్. సో దానివల్ల
సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఒక లవ్ స్టోరీ గురించి. సో ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆక్వామ్యాన్. సో ఇతనే అనమాట సముద్రుడు అని చెప్పి అనుకున్నాం కదా మన భాషలో. సో ఇతను అక్కడి నుంచి స్టోన్ ఇసిరేస్తే 60 మైళ్ళ దూరం వచ్చి ఇక్కడ పడింది అనమాట. సో ఇది చూడండి, మొత్తం ఇది కూడా స్కల్ప్చర్ కూడా మొత్తం ఐరన్ ఇనుము దాంతో కలిపి చేసిరిళ్ళు. అసలు చాలా బాగుంది. అంటే వీళ్ళు ప్రతి ఒక్క స్కల్ప్చర్కి ఒక స్టోరీ పెట్టుడు ఇవన్నీ కూడా. ఇంకా దీని తర్వాత ఏంటి అన్నట్టంటే దీని పక్కకే మీరు చూసినట్టయితే ఏమవుతుంది అన్నట్టంటే మీకు చిన్న ఫ్రాగ్ లాంటిది కనిపిస్తుంది ఇక్కడ చూడండి. సో ఇదేంటి అన్నట్టంటే దీన్ని చూసినా ముట్టుకున్నా ఏంటి అన్నట్టంటే మనకి లక్ బాగా కలిసి వస్తుందంట. సో మనకు అర్జెంటుగా లక్ కావాలని చెప్పేసి ఫస్ట్ దీన్ని వీడియో తీసి ఫోటో తీసిన, ఎందుకంటే లక్ లేకపోతే కష్టం కదా. సో అట్లా ఫోటో తీసిన వెంటనే మేము ఏం చేసినామంటే సరే ఇంకొద్దిగా ఫర్ లాంగ్ పోయొద్దాం కదా అని చెప్పేసి నడుస్తున్నాం. మేము నడుచుకుంటూ పోతుంటే ఏంటంటే ఇక్కడ చూడండి సీటింగ్ కూర్చోడానికి మంచిగా ఈవినింగ్ టైంలో. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే దగ్గర 50% ఏజ్డ్ పీపులే వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే మంచిగా ఈ షోర్లో ఇట్లా కూర్చొని వేసేసి మంచిగా వాళ్ళు కాఫీలు తాక్కుంటా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కాఫీలు తెచ్చుకుంటారు అనమాట. ఇంకా అట్లా. సో ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, ఇప్పుడు ఒక కీ కనిపించింది, దాని మధ్యలో డైమండ్ ఉంది. సో వీళ్ళు ఏంది అన్నట్టంటే ఇది కీ టు ద ఓషన్ అనమాట. అంటే అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఓషన్ అని చెప్పేసి ఏదో రాసింది కింద. సో బేసికల్లీ ఏంది అన్నట్టంటే ఓషన్ మీకు ఇవ్వడానికి చాలా ఉంది దీని లోపల అని చెప్పేసి వాళ్ళు ఒకటి నమ్ముతారనమాట. సో ఓషన్లో ఏంటి అన్నట్టంటే ఇవి డాల్ఫిన్స్, దాని తర్వాత ఫిషెస్, ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టంటే మనకి ఒక హ్యూమన్ లైఫ్ దాన్ని ఏమంటారు బాగా ఉపయోగపడతాయి అనమాట. అంటే మనం ఎట్లాగో ఆడ నుంచి మొత్తం ఫిషింగ్ అట్లా అన్నీ చేసుకొని వస్తాం కదా ఇంకా అట్లా. సో ఆ టైంలో ఏంటి అన్నట్టంటే ఏది 1900s ఆ టైంలో ఏంటి అన్నట్టంటే బాగా వీళ్ళు డిపెండ్ అయ్యేవాళ్ళు సీ ఫుడ్ మీద. సో అట్లా. సో దానివల్ల వీళ్ళు స్కల్ప్చర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఒకవేళ ఆర్డర్ చేయాలి అంటే కింద స్కానర్ కనిపిస్తుంది కదా, దాన్ని జస్ట్ ఇట్లా స్కాన్ చేసేసి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిర్రు అంటే అది మీకు వచ్చేస్తుంది. సేమ్ ఇట్లాంటిదే వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు అనమాట ఏది ఇళ్ళల్లో షోకేస్లలో అట్లా. సో ఈ రోజుకి ఇక్కడే ఎండ్ చేస్తున్నాను పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా మీకు చాలా స్టోరీ ఉంది, ప్లస్ వింతలు కూడా చూపిస్తాను నేను మీకు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. ఇట్లనే సాగొడతాం మిమ్మల్ని ప్రతిరోజు. థ్యాంక్ యూ.